82 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఎన్నో కథలు వినుంటాం మనం. కానీ ఇలాంటి కథను మాత్రం మీరు అస్సలు వినుండరు. ఏంటి చూసేస్తారా? మరి లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ టీమ్. దిల్ నాయుడినేనయ్యా, ప్రొడ్యూసర్ దిల్ నాయుడినే మాట్లాడుతున్నా. మనం ఎన్ని సినిమాలు చేయలా? భోజ్పూర్లో 80 చేసాం, కన్నడలో 40 చేసాం, తెలుగులో చేద్దాం. మంచి కథ రాగానే చేద్దామయ్యా. ఎవరో నా కోసం వచ్చినట్లున్నారు, తర్వాత మాట్లాడదాం మనం. ఎవరై నువ్వు? నమస్తే సార్, అప్కమింగ్ డైరెక్టర్ అప్పారావు. కథ చెప్దామని వచ్చాను సార్. ఓ, ఫోన్ చేసి కొత్త కథ ఉంది సార్, సినిమా తీద్దామని. నువ్వే కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏమా అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన అనుభవం ఏమైనా ఉందా? ఓ బ్రహ్మానందం సార్. జాలిం లోషన్, మన్మోహన్ జాదు మలాం, ఇచ్చిగార్డ్, ఈ అడ్వర్టైజ్మెంట్ అన్నిటికీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను సార్. తెగ కనెక్ట్ అయిపోయావయ్యా. దేనికి సార్? మనం ఇచ్చిగార్డ్ పిచ్చి పిచ్చిగా వాడేస్తుంటాం. థ్యాంక్ యూ సార్. సరే చెప్పు. ఓపెన్ చేస్తే హీరో హిమాలయాల్లో ఏ ఐస్ క్రీమ్, ఏ పుల్ల ఐస్ క్రీమ్, ఏ బాదాం ఐస్ క్రీమ్ అని ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ ఉంటారు సార్. ఇంట్రడక్షన్ అదిరిపోయిందయ్యా, హార్ట్ టచింగ్ గా ఉంది. కానీ ఇంకా బాగుంటుంది సార్. హీరోయిన్ రాజస్థాన్ ఎడారిలో ఇసుకండు ఇసుక, తెల్ల తెల్లని ఇసుక, మెత్తని ఇసుక అని ఇసుక అమ్ముకుంటూ ఉంటుంది సార్. ఇలా అమ్ముకుంటూ ఉండగా ఒకసారి హఠాత్తుగా గాలి వస్తుంది సార్. ఇసుక పైకి లేచి అని వెళ్తా హిమాలయాలో ఉన్న హీరో కంట్లో పడతారు సార్. మన హీరో అబ్బా కళ్ళు నలిపేసుకుని తెరిచి చూస్తే హీరోయిన్ కనబడింది సార్. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్. అబ్బా, అమ్మాయి అంటే ఇలా ఉండాలి, పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని హీరో గారు పారాచూట్ వేసుకుని అలా రాజస్థాన్ బయలుదేరారు సార్. వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో అని ఒక కాకి వచ్చింది, పుచ్చుకు ముని పొడిచేసింది. పారాచూట్ పంచర్ అయిపోయింది సార్. అంటూ ఆ పారాచూట్ పంజాబ్లో పడిపోయింది సార్. హీరో ఆగలేదు. గెడ్డాల గీసైనా రూపాయి సంపాదించి పారాచూట్కి పంచర్ వేయించి అదే పారాచూట్లో రాజస్థాన్ వెళ్ళాలని హీరో డిసైడ్ అయిపోయి పంజాబ్లో బార్బర్ షాప్ పెట్టాడు. పంజాబ్లో బార్బర్ షాప్. అక్కడ అందరూ గెడ్డాలు పెంచుకుంటారా? ఎవడు గెడ్డాలు తీయడు సార్. అందుకే కదా నేను రూపాయి సంపాదిస్తాడని చెప్పాను, 1,000 సంపాదించేస్తాడని చెప్పాను. అదే బాగా కనెక్ట్ అవుతున్నాయి. కమన్. థ్యాంక్ యూ సార్. అలాగే హీరో రూపాయి సంపాదించి పారాచూట్కి ప్యాచ్ చేసేసి అలా రాత్రికి రాత్రే రాజస్థాన్ వెళ్ళిపోయాడు. అక్కడ హీరోయిన్ పొద్దున్న లేవంగానే నిద్రముఖంతో పని పాట లేకుండా కూర్చుంటే హీరో గారు వెనక నుంచి వెళ్ళి ఐ లవ్ యూ అని ఎంటపడుతుంటే హీరోయిన్ చూసింది చిరాసేకేసి చెప్పుతో ప్యాట్మన్ కొట్టేసింది సార్. అంతే, హీరో గతం మర్చిపోయి ఇసుకలో చుప్పులు ఆడుకుంటున్నారు సార్. ఇంటర్వెల్ సార్. నువ్వు చెప్పిన ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందయ్యా. సెకండ్ హాఫ్ కూడా ఇలాగే కంటిన్యూ చేసావనుకో సార్, మన ఇద్దరం ఇండస్ట్రీని కుమ్మే. ఇంటర్వెల్ అయిపోయాక మళ్ళీ ఓపెన్ చేస్తే హీరోకి గతం అంతా గుర్తుకొచ్చేసింది సార్. ఇందాకేమన్నా హీరో గతం మర్చిపోయాడు అన్నా, ఎలా గుర్తొచ్చిందయ్యా? ఇప్పుడు మీకు ఎలా గుర్తొచ్చింది సార్? సేమ్ అలాగే హీరో కూడా గతం గుర్తుకొచ్చేసింది. ఓ అలాగా? కానీ బాగుంది సార్. ఇక మళ్ళీ అలా హీరోయిన్ దగ్గరికి వెళ్తే చెప్పు తీసుకొట్టినా సరే గతం గుర్తుకొచ్చేసిన హీరోని చూసి హీరోయిన్ లవ్లో పడిపోయింది. కట్ చేస్తే చంద్రమండలం మీద సాంగ్. అంటే చంద్రమండలం మీద సాంగ్? ఏ సార్ ఉండకూడదా? మీరు మగధీర సినిమా చూసా? అందులో ధీర సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో వెనకాతల చిన్న తెల్లగా ఉంటది. ఉంటే కొంచెం తెల్లగా ఉన్నందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిపోయింది. సాంగ్ మొత్తం చంద్రమండలం మీద తీస్తే ఆ సినిమా ఎంత హిట్ అయిపోతుంది సార్. నువ్వు బాగా కనెక్ట్ అయిపోతున్నావయ్యా. అక్కడ అనుకో మనం 24 గంటలు షూటింగ్ చేసుకోవచ్చు, పైగా లైటింగ్ ఖర్చు కూడా ఉండదు. అదే అందుకే నువ్వు అక్కడ పెట్టావునా? ఇప్పుడు మీరు నాకు కనెక్ట్ అయ్యారు సార్. థ్యాంక్ యూ. ఫాలో అవుతున్నారు. చెప్పు సార్. అన్నట్టు ఈ విషయం బయట ఎక్కడ చెప్పకండి సార్. ఎందుకంటే ఈ నోట ఆ నోట పాకి గుణశేఖర్ గారికి తెలిసింది అనుకోండి, చంద్రమండలం సెట్ వేసి అందులో షూటింగ్ చేసేస్తారు. ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అసలు తెలియనివ్వకండి. ఆకాశంలో అమ్మోరను, జాబిల్లి మీద బొమ్మలను మొత్తం గ్రాఫిక్స్ తో ఇంకో సినిమా తీసేస్తాడు ఆయన. అవునయ్యా, ఈ విషయం ఎవ్వరికి చెప్పను. అది కానీ కథ క్లైమాక్స్ చెప్తాను. ఇక క్లైమాక్స్ టెన్షన్ నాకు కాదు సార్, ఆడియన్స్ కి. ఓ కరెక్టేనయ్యో, నాకు కూడా బాగా టెన్షన్గా ఉంది. కచ్చప్ పాయింట్కి వచ్చేస్తున్నారు సార్. విలన్ హెలికాప్టర్ వేసుకుని హీరోయిన్ చేజ్ చేస్తున్నాడు. హీరోయిన్ తప్పించుకోవడానికి రైల్లో తప్పించుకుని వెళ్ళిపోతుంది.
అదే ట్రాక్ మీద ఎదురుగుండా సుమో వేసుకుని హీరో గారు డ్రింగ్ వచ్చేస్తున్నారు సార్. పైనుంచి విలన్, హీరోయిన్, హీరో, ట్రైన్, సుమో, ట్రైన్, సుమో, హెలికాప్టర్, ట్రైన్, సుమో, హెలికాప్టర్, ట్రైన్, సుమో, హెలికాప్టర్. ఇంతకేమైందయ్యా? అదే పాయింట్ ఆడియన్స్ కూడా ఆలోచిస్తుంటారు. అప్పుడు హీరో గేరు మార్చి సుమో జంప్ చేసి ట్రైన్ డెప్ప మీద దడని మనం గుద్దేస్తారు సార్. వెనకాతలు ఉన్న పెట్లన్నీ దడదడదడదడమంటూ పైకి లేచి శివరాకరి పెట్టి హెలికాప్టర్ దడని మనం కొట్టేస్తారు. విలన్ వానిష్, ది ఎండ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సినిమా కథ అదిరిపోయిందయ్యా. ఇంతకీ హీరో ఎవరు? మగధీర రామ్ చరణ్ గారా? కాదు సార్, ఆ 100 మంది యుద్ధం ఉంటది కదా. ఏంటి విలనా? కాదు సార్, ఆ 100 మందిలో 81వ వాడు ఆడెవడయ్యా? నేనే సార్. బాబిరాజు, హలో సార్. బాబిరాజు రావయ్యా. సార్ ఈ కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్ళి. సార్, నా దగ్గర ఇంకో కథ ఉంది సార్. ఇంట ఉంటే సినిమా చూస్తున్నట్టు ఉంటుంది సార్. నా బాబిరాజు గారు నీకు మొత్తం చూపెడతాడు. వెళ్ళు. ఒక్క అవకాశం సార్. సార్ హలో హలో, బాబు గారు వచ్చేస్తున్నాను బాబు. లొకేషన్కి వచ్చేస్తున్నాను బాబు. సార్ మరి కట్ చేస్తే ఎవరు? వీళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? నాగబాబు గారు బాగానే కరెక్ట్ అయ్యావు రాఘవ. నీ టైమింగ్ చాలా బాగుంటుంది రాఘవ. నీది ఒక సపరేట్ డిక్షన్ ఇది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా దుమ్ము దులిపేద్దాం. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. రోజా గారు ఎంత నవ్వాము అనేది చెప్పలేము, కానీ ఇది ఖతర్నాక్ కామెడీ షో కదా. మేము పడి నవ్వాలి, మార్కులు ఇవ్వడానికి తల జుట్టు పెట్టుకోవాలి, ఆ విధంగా ఉండాలి. సో ఆ రేంజ్ కి నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆర్టిస్ట్ గా కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ మీరు చాలా సూపర్గా ఉన్నారు. ఇప్పుడు పాయింట్స్ విషయానికి వస్తే అవునండి ఎవరి దగ్గర మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్. చూసారా వచ్చి రాగానే ఎయ్యి అంటున్నాడు. వేస్తాం ఈరోజు 56 చేంజ్ చేసాం, ఇంకా సిగ్గురాలేదు మీకు. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, కామెడీ రాదు. అది తెలుసుకోండి ముందు. ఒక చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం, అది పదార్థం. శనివారం ఓడిపోతుంది, అది యథార్థం. ఆయన గెలిచారు కదా లాస్ట్ వీక్. మేడం, చిన్నపిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు. అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంటావా?